ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో 24 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మీడియాకాంతి న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎలా ఉంది? ఇబ్రాహీంపట్నంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో 24 సీట్లలో కూడా అవకాశం ఉంది. అక్కడక్కడ మా కార్యకర్తలు పోటీ పడి ఏమన్నా మిగిలిస్తే తప్ప వాళ్ళు గెలవరు. 100% కాంగ్రెస్ పార్టీ ఉంది ఇబ్రాహీంపట్నంలో. దానికి కారణం గడిచిన 15 సంవత్సరాలు అస్తవ్యస్తం చేసి అభివృద్ధి చేయకుండా రాజకీయ వ్యభిచారంలాగా ఇక్కడ రాజకీయంగా ప్రభుత్వ భూములు కబ్జా పెట్టడం, కమిషన్లు కొట్టడం తప్ప ఇంకొకటి చేయలేదు. అందుకే మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలు 41,000 ఓట్లతో మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపించారు. వాళ్ళు చేసిన మోసాలు ఘోరాలు. అందుకే ఈరోజు 15 సంవత్సరాల్లో 15 కోట్లు కూడా తేలేదు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి. నేను ఈ 1.5 సంవత్సరాల కాలంలో 2,25,00,000 రూపాయలు కేవలం ఒక మున్సిపాలిటీకి 225 కోట్ల రూపాయలు, 2 కోట్లు కాదు 225 కోట్ల రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్, రోడ్లు, ఇబ్రాహీంపట్నం చెరువు కట్ల సుందరీకరణ, ఇంటింటికి రోడ్ వేయాలని, ఇంటింటికి డ్రైనేజ్ ఉండాలని, ఇంటింటికి లైట్ ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తాం. ఇంతకుముందున్న సన్నాసులు కేవలం అభివృద్ధి పేరుతో అవినీతి చేసారు తప్ప ఏమి చేయలేదు. అందుకే నాకు 41,000 మెజార్టీ వాళ్ళు ఇచ్చిండ్రు నాకు. కాబట్టి ఈరోజు ఇబ్రాహీంపట్నంలో తిరుగులేని మెజారిటీతోని మా కాంగ్రెస్ పార్టీ జెండా మున్సిపాలిటీ మీద ఎగరబోయబోతుంది. ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం ఓల్డేజ్ వాళ్ళకి ఇస్తున్న పెన్షన్లు పెంచలేదని చెప్పి ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉంది. మరి వాటి గురించి మేము 6 పథకాలు ఇస్తామని, అమలు చేస్తామని చెప్పినాం. అందులో ఇంకొక 2 ఇవ్వాల్సి ఉంది. మిగతా అన్ని ఇచ్చినాం, అంతకంటే ఎక్స్ట్రా వేరే ఇచ్చినాం. మేము వచ్చే నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పేద ప్రజల నెత్తి మీద పెట్టిండు ఆ దుర్మార్గుడు. కాబట్టి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేపు వచ్చే బడ్జెట్లో ఇవన్నీ పెట్టి వచ్చే బడ్జెట్లో ఇవ్వబోతున్నాం. నిన్ననే మా సీతక్క గారు వచ్చింది ఇక్కడ. ఆమె చెప్పింది క్లియర్గా, మహిళలకు కూడా 18 సంవత్సరాలు నిండిన మహిళ నుండి చనిపోయే ముసలమ్మ వరకు మేమేదైతే సారా చీర అని చెప్పినామో, సారే చీరే అంటాం మనం తెలంగాణలో, పెట్టి ఈరోజు వాళ్ళకు గుర్తింపు ఉండే విధంగా చీరలు ఇచ్చినాం. ఇక్కడ ఇంకా ఇవ్వలేదు. చీరలు ఇచ్చే పథకం, నేసే పథకాన్ని ఏదో మిషన్ మీద కొట్టించే చీరలు కావివి. నేను సీతక్క చెప్తే నాకు అర్థమైంది. మండలాలలో ఇచ్చినాము, ఇక్కడ ఇయ్యలేదు. అవి కూడా ఇవ్వబోతున్నాం. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఇస్తలేము మేము ఇవన్నీ. నేను 225 కోట్లు తెచ్చిన అంటే 1 ఇయర్ నుంచి కష్టపడితే 6 నెలల కింద శాంక్షన్ అయినాయి, టెండర్లు అయినాయి. ఇప్పుడు ఆ టెండర్లు అయిన తర్వాత అన్నీ కూడా పనులు నడుస్తున్నాయి. అలాగే 40 ఏళ్లలో ఎవరు తేలే. మల్రెడ్డి రంగారెడ్డి 1 సంవత్సరంలోనే డబ్బులు తీసుకొచ్చి పేద ప్రజల ముందు పెట్టిన. ఈడొక హాస్పిటల్ ఉండే, పందులు పండుకుట్టేందుకు కూడా పనికిరాని హాస్పిటల్లో 30 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తే, కింద పడుకోబెట్టి ఆపరేషన్లు చేస్తే 6 మంది మా అక్క చెల్లెమ్మలు చనిపోయినారు. ఆ రోజు నేను అధికారంలో లేను. నేను చెల్లించి ఈ హాస్పిటల్ను నేలమట్టం చేస్తా అని చెప్పిన, ఇప్పుడు నేలమట్టం చేసిన 100 కోట్లతో 100 పడకల హాస్పిటల్ను కట్టిస్తున్నా. ఇంకో విషయం అంటే, మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ళనే ఏమన్నా ఇస్తున్నారా? ఇప్పుడు
475 ఇందిరమ్మ ఇండ్లను ఒక్క ఈ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి ఇచ్చినాం. ఉచిత బస్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. మేము చెప్పిన ప్రతి పథకం అమలు చేసినాం. అంతకంటే అడిషనల్గా ఇంకా చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, మీరు ఈ మధ్య అసెంబ్లీలో రంగారెడ్డి జిల్లాకు రూపురేఖలు మార్చుతున్నారని చెప్పి ఒక తీవ్రమైన విమర్శ చేసిండ్రు. అది ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. దానిపైన Yes. మీరు ఏం చెప్పగలుగుతారు? నేను రంగారెడ్డి జిల్లా బిడ్డను. రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక వ్యక్తిని నేను. ఇక్కడ ఉండే మా సబితమ్మను ఏమో మంత్రి ఉండే, నోరు మెదపలేదు వీళ్ళెవరు. ఇక మా జిల్లా ఆగమవుతుందేమో, అధికారులు మా ముఖ్యమంత్రికి నివేదిక ఏదో ఇచ్చినట్టు అనుమానం వస్తుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి నేనేం చెప్పినంటే, రంగారెడ్డి జిల్లా హద్దులు మార్చకండి, గ్రేటర్ రంగారెడ్డి చెయ్యండి అని నేను చెప్పిన. ఉద్యోగ సంఘాలు, ఉద్యమకారులు తెల్లారి వచ్చి నాకు పెద్ద ఎత్తున థ్యాంక్స్ చెప్పిండు. చాలు కదా, మా జిల్లాను రక్షించుకునే బాధ్యత మాది. ప్రతిపక్షాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పనికి వాళ్ళు. రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడలే. ఇబ్రాహీంపట్నం రూపురేఖలు మారుస్తున్నా. మల్లెడ్డి గారు, మీకు